Hi guys, welcome back to our channel. I hope all are doing good. Without any late, let's get started. సింగపూర్ రావడానికి, సింగపూర్ ట్రిప్ చేయడానికి, ఇంకా సింగపూర్ రీలొకేట్ అవ్వడానికి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సింగపూర్ రావడానికి బెస్ట్ సీజన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? వండరింగ్ వెన్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ సింగపూర్? దెన్ ఈ ట్రావెల్ గైడ్ మీ అందరి కోసం. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు వెదర్ చాలా ప్లెజెంట్ ఉంటుంది. ఇంకా సైట్ సీయింగ్కి వైబ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫిబ్రవరి టు ఏప్రిల్ అయితే ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి. బికాస్ ఈ మంత్స్లో చైనీస్ న్యూ ఇయర్ జరుగుతుంది. భలే మంచిగా డెకరేట్ చేస్తారు. ఐ ఫీస్ట్ ఉంటుంది. ఇంకా మే నుండి జూలై అయితే హాటెస్ట్ మంత్స్ అని చెప్పొచ్చు. కానీ సింగపూర్లో షాపింగ్కి చాలా బాగుంటుంది మే టు జూలై. ఇంకా బీచ్ టైం బాగా ఎంజాయ్ చేయొచ్చు సంతోష ఐలాండ్లో. భలే బాగుంటుంది. ఇంకా గ్రేట్ డీల్స్ ఉంటాయి. ఇంకా ఆగస్టు అక్టోబర్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పొచ్చు. మీరు ఎవరైనా బడ్జెట్లో సింగపూర్ ట్రిప్ను ప్లాన్ చేస్తే ఈ మంత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నవంబర్ టు జాన్ అయితే ఎక్కువ వర్షాలు ఉంటాయి. కొంచెం ఎప్పుడు పడేదానికన్నా కొంచెం హై ఉంటాయి. ఇంకా ఈ టైంలో అయితే క్రిస్మస్ని ఎంజాయ్ చేయొచ్చు, న్యూ ఇయర్ వైబ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటి లైట్స్ని, ఇలా శాంటాస్ని ఎంజాయ్ చేయాలి, వైబ్ అవ్వాలి అంటూ ఈ మంత్స్ని ప్లాన్ చేయండి. ఇంకా సింగపూర్ ట్రావెల్ హ్యాక్స్, ట్రావెల్ టిప్స్, ఫుడ్ ఎక్కడ తినాలి, షాపింగ్ ఎక్కడ చేయాలి అనేది కమింగ్ వీడియోస్లో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ మీ అందరి దాకా రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. వాటన్నిటిని నేను క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోస్ మీ అందరి దాకా రావడానికి, మీ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవ్వడానికి, మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. హై హీల్సా? సింగపూర్కి అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే సింగపూర్ చాలా వాకబుల్ సిటీ. ఒక్క రోజులో 15K నుంచి 25K స్టెప్స్ ఈజీగా నడుస్తారు. నైబర్హుడ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, హ్యూజ్ మాల్స్ తిరగాలి, హాకర్ సెంటర్స్కి వెళ్ళాలి. ఇంకా ఎంఆర్టీ స్టేషన్స్ అయితే లాంగ్ కారిడార్స్ ఉంటాయి, స్టేర్స్, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాబట్టి హై హీల్స్ పక్కన పెట్టేసి కంఫర్టబుల్ స్నీకర్స్ ఆర్ వాకింగ్ షూస్ వేసుకోండి. మీ లెగ్స్ కూడా హ్యాపీ, ట్రిప్ కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ హెయిర్ స్టైల్. హెయిర్ ఎక్విప్మెంట్స్ అంటే కర్లర్స్ కానీ స్ట్రైట్నర్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. ఆ హెయిర్ స్టైల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. బికాజ్ ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ. బయటికి వెళ్ళినప్పుడు మీరు వేసుకున్న హెయిర్ స్టైల్ హోల్డ్ అవ్వడం చాలా కష్టం. సో హ్యాపీగా హెయిర్ క్లచ్ అండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ట్రిప్ ఎంజాయ్ చేయండి. హెవీ జీన్స్ ప్యాక్ చేసుకోకండి ట్రిప్లో. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి హెవీ డ్రెస్ అయినా ఇక్కడ అసలు సూటబుల్ అవ్వవు ఇక్కడ క్లైమేట్కి. సో వాటి బదులు లైట్ కాటన్ డ్రెస్సెస్, లెనిన్ క్లాత్స్ లేక ఫ్లోయీ కాటన్ ఫ్రాక్స్ ప్యాక్ చేసుకోండి. స్పేస్ కూడా కలిసి వస్తుంది. అవి కంఫర్టబుల్గా ఉంటాయి, హీట్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. అండ్ ఆల్సో డే అంతా ఫ్రెష్గా ఉంటారు, ట్రిప్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. స్పేస్ తక్కువ ఆక్యుపై చేయడం వల్ల ఇక్కడి నుంచి అన్నీ ఎక్కువ కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. నిజం చెప్పాలంటే హానెస్ట్లీ సింగపూర్లో మేకప్ అస్సలు వర్క్ అవ్వదు. బికాస్ వెదర్ చాలా హాట్ అండ్ హ్యూమిడ్ ఉంటుంది. సో హెవీ ఫౌండేషన్స్ ఈజీగా మెల్ట్ అయిపోతాయి. కాంపాక్ట్ ఇంకా ఫేడ్ అయిపోతుంది. థిక్ పౌడర్ ప్యాచీ అవి గ్రీజీగా ఉంటుంది ఫేస్ అంతా. ఇంకా పిక్స్లో మన ఫేస్ అస్సలు బాగోదు. సో లైట్ మేకప్ చూస్ చేసుకుంటాం చాలా బెటర్ ఇన్ సింగపూర్. నైస్ మైల్డ్ పెర్ఫ్యూమ్ యూస్ చేయండి. సో అది మనకి డే అంతా ఫ్రెష్ అండ్ బ్రీజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఇంకా లిప్ బామ్ యూస్ చేయండి, బెస్ట్ ఉంటుంది. అవి రికమెండబుల్ ఇక్కడ. లేదు మాకు మేకప్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా కిట్ క్యారీ చేయండి, టిష్యూస్ క్యారీ చేయండి. సో మధ్యలో ప్యాచప్ చేసుకోవచ్చు. సింగపూర్ ట్రిప్ కోసం బల్కీ జాకెట్స్ తీసుకుంటున్నారా? అస్సలు తీసుకోకండి. ఎందుకంటే సింగపూర్లో అవి అవసరం లేదు.
ఇక్కడ ఇయర్ అంతా వెదర్ వామీగా ఉంటుంది. వింటర్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. స్వెటర్స్, హుడ్డీస్, హెవీ జాకెట్స్, లగేజ్ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల వాటి వల్ల అసలు యూజే ఉండదు. దాని బదులు లైట్ కాటన్ డ్రెస్సెస్ ప్యాక్ చేసుకోండి. టీషర్ట్స్, షార్ట్స్, ఎయిరీ డ్రెస్సెస్ ప్యాక్ చేసుకోండి. ఇంకా సన్ గ్లాసెస్ తీసుకోండి. ఇలా ప్యాక్ చేస్తే ట్రావెల్ ఈజీ ఉంటుంది. వెదర్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది సింగపూర్ వెదర్కి. సో మీరు సింగపూర్ ట్రిప్కి వచ్చేటప్పుడు ఇంకా ఏమన్నా ప్యాక్ చేసుకోవాలి, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింగపూర్కి వెళ్ళినప్పుడు సింగపూర్కి రావాలని ప్లాన్ చేస్తున్న, రీలొకేట్ అవ్వాలనుకుంటున్న కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. అవి ఏంటంటే పీజియన్స్ అండ్ స్ట్రే యానిమల్స్ని ఫీడ్ చేయకండి. చీవింగం తీసుకెళ్ళడం లేదా యూస్ చేయడం అవాయిడ్ చేయండి. వేప్స్, ఈ సిగరెట్స్ సింగపూర్లో స్ట్రిక్ట్గా రిస్ట్రిక్టెడ్ కాబట్టి క్యారీ చేయకండి. డ్రగ్స్ గురించి అయితే అస్సలు ఆలోచించుకోండి. ఇంకా సింగపూర్కి జీరో టాలరెన్సీ పాలసీ ఉంటుంది. సివియర్ పెనాల్టీస్ ఉంటాయి సింగపూర్లో. ఇంకా సింగపూర్ రూల్స్ని రెస్పెక్ట్ చేస్తే మీ ట్రిప్ సేఫ్, స్మూత్ అండ్ మరియు టెన్షన్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి రూల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయకండి. రూల్స్ని ఫాలో చేసి ట్రిప్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అబౌట్ పేమెంట్స్ ఇన్ సింగపూర్. సింగపూర్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కార్డ్స్, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, ఫోన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఎక్కువ క్యాష్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు. క్యాష్ కోసం టెన్షన్ పడకండి. ఎందుకంటే సింగపూర్లో ప్రతి ప్లేస్లో, ప్రతి ఏరియాలో ఏటీఎంస్ హ్యాపీగా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి పెద్ద అమౌంట్ ఆఫ్ క్యాష్ క్యారీ చేయకండి. ఎమర్జెన్సీ కోసం కొంచెం క్యాష్ ఉంటే చాలు. అలా చేస్తే సేఫ్గా ఉంటుంది. సింగపూర్ ట్రిప్ కూడా ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. క్యాష్ కోసం ఎక్కువ కంగారు పడకండి. ప్రతి దాంట్లోనూ కూడా క్యాష్ పేమెంట్స్ ఎలో చేస్తారు. హ్యాండ్ క్యాష్ అంత అవసరం ఏమీ ఉండదు. బట్ కార్డ్స్ అవన్నీ జాగ్రత్తగా క్యారీ చేసుకుని సింగపూర్ ట్రిప్ని హ్యాపీగా, కంఫర్ట్గా ఎంజాయ్ చేయండి. గ్యాడ్జెట్స్ ఇన్ సింగపూర్. ఒకవేళ సింగపూర్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నా, సింగపూర్కి రీలొకేట్ అవ్వాలనుకుంటున్నా, డ్రోన్స్ అయితే 250 grams కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అలో చేయరు. చాలా కేసెస్లో పర్మిట్ కావాలి. రూల్స్ తెలియకుండా డ్రోన్ ఫ్లై చేసినా కూడా హెవీ పెనాల్టీ పడవచ్చు సింగపూర్లో చాలా ప్లేసెస్లో సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటాయి. అన్ని ప్లేసెస్, ప్రతి ఒక్క ప్లేస్లో సీసీటీవీ ఉంటుంది. వాళ్ళు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారనమాట. రూల్స్కి కూడా చాలా మొదటి ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి కేర్లెస్గా డ్రోన్స్ ఆపరేట్ చేసినా, కేర్లెస్గా ఏమన్నా ఇక్కడ బిహేవ్ చేసిన ఫైన్స్ అనేవి చాలా ఉంటాయి. ఫ్లై చేసే ముందు రూల్స్ చెక్ చేసి పర్మిట్స్ అవసరమైతే తీసుకుని సేఫ్గా ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఫైనలీ ఇంకొన్ని టిప్స్ మై డియర్ సింగపూర్ ట్రావెలర్స్ అండ్ సింగపూర్ రీలొకేటర్స్ కోసం ఇంకొన్ని ట్రావెల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఇక్కడ చిన్న పాకెట్ అంబ్రెల్లా మరియు రీయూజబుల్ వాటర్ బాటిల్ తప్పకుండా క్యారీ చేయండి. ఇక్కడ చాలా ప్లేసెస్లో వాటర్ రీఫిల్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇస్తారనమాట. ఇక్కడ వెదర్ కూడా ఎప్పుడు మారిపోతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో వాటర్ క్యారీ చేసి డే అంతా హైడ్రేటెడ్గా ఉండేలా ప్లాన్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎంఆర్టీ ట్రైన్స్, ఎంఆర్టీ స్టేషన్స్ మరియు పబ్లిక్ బస్సెస్లో ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అస్సలు అలో చేయరు. డ్రింకింగ్ వాటర్ ఈజ్ యాక్సెప్టబుల్, బట్ అదర్ దాన్ వాటర్ ఎనీ బేవరేజెస్, ఏవైనా కూల్ డ్రింక్స్ తాగాలంటే అసలు అలో చేయరు. అవి హై పెనాల్టీకి దారితీస్తాయి సింగపూర్లో అలా చేయడం వల్ల. ఇంకా రోడ్ క్రాస్ చేసేటప్పుడు పెడిస్ట్రియన్స్ అంటే జీబ్రా క్రాసింగ్ ఉంటుంది కదా, అక్కడే రోడ్ క్రాస్ చేయాలి. ఇంకా సిగ్నల్స్ అయితే ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఎలా పడితే అలా రోడ్ క్రాస్ చేస్తే హై పెనాల్టీస్ ఉంటాయి. ఇంకా మన లైఫ్ని కూడా హార్మ్ సిచ్యువేషన్స్లో పెడతాయి అన్నమాట.
ఇక్కడ అనాథరైజ్డ్ హార్వెస్టింగ్ అంటే ఇక్కడ కమ్యూనిటీలో కనిపించిన చెట్ల నుండి కాయలు కానీ చెట్ల నుండి పువ్వులను కానీ కోయడానికి ట్రై చేయకండి. సీసీటీవీ సర్వేలెన్స్లోనే ఉంటాము, మనకి పెనాల్టీ వస్తుంది, అవి పే చేయాలి. పెనాల్టీ అయితే చాలా హై ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి సింగపూర్ ట్రిప్ని హ్యాపీగా కంప్లీట్ చేసుకోండి. రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఫాలో చేసి సేఫ్గా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ సింగపూర్ ట్రిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతటి వరకు అందరూ టేక్ కేర్, హ్యాపీ, సీ యూ, బాయ్ బాయ్. ఈ వీడియోలో మీకు ఏ స్మాల్ పార్ట్ నచ్చినా, ఏ ఒక్క టిప్ అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో, ఎవరైనా సింగపూర్కి రీలొకేట్ అవ్వాలనుకుంటున్నారో, ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అందరికీ షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి కూడా హెల్ప్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అటన్నిటికీ రిప్లై ఇచ్చి ఇన్ కేస్ ఏమన్నా అవసరమైతే ఆ కామెంట్స్కి తగ్గ వీడియో నేను ముందు ఛానల్లో చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ నా ఛానల్ని ఎంకరేజ్ చేసి నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.